కరెక్ట్ టైం 2 వచ్చేసింది. ఫుల్ మిడ్ నైట్ అండి. ఒకసారి వాచ్ చూపిస్తా. అరే టైం వచ్చేసి 2:06 అయింది. పొద్దున్న P&S బుక్ మర్చిపోయాను. అది మళ్ళీ వీడి బండెక్కి ఇంటికి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ వీడి స్టాప్కి వచ్చి మళ్ళీ ఎక్కాను నేను. సో వీడికి డబల్ అయింది. సో గాయ్స్, మన ఛాలెంజ్ వీడియో అయితే ఫుల్ షోర్గా చేస్తున్నారు మనోళ్ళు. ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అనాలో గుడ్ నైట్ అనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:08 అయిందండి. సో మిడ్ నైట్ అనాలి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? జాగారం చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అంటే మన వసీంతో కూర్చొని ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్. సో రేపు మా మ్యాథ్స్ ఎగ్జామ్ అంది. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను లైక్ ఇవాళ నైట్ అవుట్ చేస్తాం స్టడీ అవర్స్ లాగా అని. సో అది చేసేసరికి 2:08 అయింది టైం మార్నింగ్. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అదే కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. సో మ్యాక్సిమం ఆఫ్ 2.5 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్లీ. కాకపోతే ఆ డెఫినేషన్స్ అనేవి చూసుకోవాలి. ఇది చూపించండి మన ఆడియన్స్కి. నేనేం సెర్చ్ చేశానంటే హౌ టు పాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ వితౌట్ స్టడీయింగ్ అన్న. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్, ప్రాక్టీస్ ఫార్ములా, ద మేనేజ్ యువర్ స్టడీయింగ్ అనే చెప్తుంది. అరే దాంతో ఏం పనిరా, నీకు మొత్తం మ్యాథ్స్ వచ్చేసింది కదా 2.5 యూనిట్. నార్మల్గా ఒక బేసికల్గా నేను అడిగాను దాన్ని ఏమిస్తుంది అని. మామూలుగా కొన్ని ఏఐస్ అయితే తిడుతున్నాయి కదా ఇప్పుడు. మన జెమినై తిట్టదులేరా. జెమినై కాదు, మామూలుగా ఇప్పుడు కొన్ని గ్రోక్ అలాంటివి తిడుతున్నాయి కదా. ఇది ఏమైనా తిట్టిద్దేమో అని ఇచ్చా మెసేజ్ సర్చ్ బార్లో. గైస్ మనోడిని చూసారా టీ షర్ట్లో ఎలా అన్నాడు? టీ షర్ట్ కూడా కాదు, అది బన్నీ అని. సో డెఫినేషన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చిన్న స్లీప్ న్యాప్ వేద్దామని డిసైడ్ అయ్యాం. అదే పవర్ న్యాప్ లాగా వేద్దాం అనుకున్నాం. సో నాకైతే ఫీవర్ తగ్గిపోయిందండి, లైక్ టాబ్లెట్స్ వేసుకున్నాను. కాకపోతే కొంచెం జలుబు దగ్గు ఉంది. ఐ కెన్ మేనేజ్ ఇట్. రేపు ఎగ్జామ్ మాత్రం ఫుల్ హుషారుగా రాస్తా. ఎందుకంటే నాకు టైంతో పని లేదు, ఎందుకంటే రోజు 1కి అలానే నిద్రపోతున్నా వర్క్స్ మొత్తం అయ్యేసరికి. ఎలాగో ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా స్టడీ అవర్స్ కామన్ మనకి. కానీ మన వసీంకి స్టడీ అవర్స్ అనేది అలవాటు లేదు. నిజమా కాదా? నేను వచ్చినప్పటి నేను మామూలుగా అయితే నేను యావరేజ్ స్టూడెంట్. నేను అంత మామూలుగా చదువుతానంటే అన్నీ పాస్ అయ్యేటట్టు చూసుకుంటా, అలా చదివేస్తా. వీళ్ళు ఏంటంటే టాపర్స్ అనమాట, చదువు బిడ్డలు. వీళ్ళకి ఎలా అంటే నైట్ అవుట్ చేసైనా సిలబస్ కంప్లీట్ చేయాలి, అలాంటి లక్ష్యాలు ఉంటాయి. నేను వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేను అలా మారుతున్నాయి ఈ మధ్యలో. అలా ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే బీటెక్లో కావాల్సింది పాయింట్స్ కూడా కావాలి, అలానే స్కిల్స్ కూడా కావాలి. రెండు ఉంటేనే మేనేజ్ చేయగలం. అందుకని నేను ప్రయత్నిస్తున్నా పాయింట్స్ కోసం. ఈసారి అయితే గట్టిగానే కొడదాం. సో గైస్, ఎక్సలెన్స్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఇన్ యువర్ బీటెక్ లైఫ్. సో ఎక్సలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. నేర్చుకుంటున్నామని కాదు, మార్క్స్ కోసం ఫైట్ చేయాలి అండ్ మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఒక చిన్న న్యాప్ వేసుకొని ఇంకా మళ్ళీ 3:30 అలా లేచి ఇప్పుడు 1.5 hour అలా నిద్రపోయి మళ్ళీ లేచి డెఫినేషన్స్ ఉన్నాయి, థీరమ్స్ యొక్క డెఫినేషన్స్ ఉన్నాయి మ్యాథ్స్లో. సో అవి చదువుకొని రేపు పొద్దున్న 10కి ఎగ్జామ్. మాకు 1 గంట ముందు మొత్తం రివైజ్ చేసుకుంటే ఆల్ సెట్. బై గాడ్ గ్రేస్ పేపర్ ఈజీ వస్తే ఇంకా అల్లాడించుకోవడం మామూలుగా ఉండదు. 30కి 30 ఎవరు ఆపరు. రాకపోతే ఏం చేయలేం. కానీ చదివింది మాత్రం తప్పకుండా రాస్తాం. అదే మేము మొదటి నుంచి ఫాలో అవుతున్నాం, రాస్తూ వస్తున్నాం. దేవుడి దయ వల్ల మంచి మార్క్స్తో పాస్ అవుతూ వస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ సీక్రెట్ ట్రిక్. ఇంకో విషయం ఏంటంటే మేము క్లాసెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా క్లాసెస్కి వెళ్ళాల. అంటే మా వర్క్స్ ఉన్నాయి, కౌన్సిల్స్ వర్క్స్ కానివ్వండి, బయట వర్క్స్ ఉన్నాయి. సో వాటికి తిరిగి క్లాసెస్కి అయితే వెళ్ళాల. ఎందుకు వెళ్ళాలా? వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము ఎగ్జామ్స్కి ఒక్కరోజు ముందైనా కంప్లీట్ చేస్తామని. సో కంప్లీట్ చేసే నిద్రపోతున్నాం.
ఇంకా డైరెక్ట్ మార్నింగ్ బస్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వసీం వాళ్ళ ఇంట్లో ఉన్నా, వీళ్ళ ఇంట్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని మన కాలేజ్కి అయితే వెళ్ళిపోతానండి. నేనైతే మనం పవర్ మ్యాప్ వేయడానికి కోసం బెడ్ అయితే రెడీ చేసేసా. బెడ్ రెడీ చేస్తున్నాడు. ఇంకా బెడ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక మ్యాప్ వేసేస్తున్నాను. సో గైస్, సీ యూ ఇన్ ద కాలేజ్ అండ్ ఎగ్జామ్ ఎలా రాశాను, ఏమేమి జరుగుతుందో మొత్తం మన ఈ బ్లాగ్లో చెప్తాను. బాయ్. సో గైస్, బస్సు అయితే ఎక్కేసాము. చెప్పా కదా రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చూసే ఉంటారు ఎలాగో. కామెడీ ఏంటంటే పొద్దున్న P&S బుక్ మర్చిపోయాను. అది మళ్ళీ వీడి బండెక్కి ఇంటికి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ వీడి స్టాప్కి వచ్చి మళ్ళీ ఎక్కాను నేను. సో వీడికి డబల్ అయింది. నేను మళ్ళీ బండి పెట్టేసి మళ్ళీ వచ్చాను నడుచుకుంటే. సో ఐ హోప్ ఎగ్జామ్ పేపర్ బాగానే వస్తుందని అనుకుంటున్నా. ప్రిపరేషన్ అయితే బాగా చేసాం. లెట్స్ సీ. మనోడైతే ఇప్పటికి దాటేసేవాడు కదా, వాడంతే అంటాడండి. సో ఇంకా కాలేజ్కి వెళ్దాం. ఇంకా టైం ఎక్కువ ఉండదు, 1 అవర్లో ఏం షూట్ చేస్తాం. అది రివిజన్ చేసుకునేసరికి టైం అయిపోతుంది. సో లెట్స్ మీట్ ఇన్ ద కాలేజ్. కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి స్నానం కూడా అయిపోయిందండి, రెడీ అయిపోయాను. ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చేసి పర్లేదు, బాగానే రాసాం. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి అర్థం కాలేదు ఓపెన్ బుక్లో నుంచి. మన మెయిన్ దాంట్లో అయితే డిస్క్రిప్టివ్ బాగానే రాసేసాం, అయిపోయింది. ఆబ్జెక్టివ్ కూడా పర్లేదు, ఇంటికి కూడా వచ్చేసాం. కానీ అది తీయడం కుదరలేదు కాలేజ్లో, అంటే కొంచెం ఇంట్రాక్షన్ కూడా ఉండే, ప్లస్ ఇంకా చదువుకుంటూ కూర్చుండేసరికి టైం తెలియలేదు. ఎగ్జామ్ టైం అయిపోయింది, రాసేసాం. ఎప్పుడు ఇంటికి టైం అయిపోయిందో ఎప్పుడు వచ్చేసామో కూడా తెలియలేదు. సో మనోళ్ళు కూడా ఫుల్ రెడీ అయిపోయి వచ్చేసారు ఇంటికి. అరే అంటే మాట చెప్పు, ఇది మొత్తం ఒక మాట. ఇది రెడీ అవ్వడమా, సేమ్ నైట్ డ్రెస్ జస్ట్ ఒక లాల్చి వేసుకొచ్చా. వాడు టీ-షర్ట్ నైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు. వీడు రెడీ అయ్యాడు, కింద నుంచి పైదాకా రెడీ అయ్యి వాచ్ పెట్టి పర్ఫ్యూమ్ కొట్టి వచ్చాడు. పర్ఫ్యూమ్ కొట్టి మేము రెడీ అవ్వాలా, వీడు రెడీ అయ్యి చెప్తున్నాడు. గైస్ చూడండి ఎవరు బాగా రెడీ అయ్యారు. అదేముంటుంది నేను చూపిస్తాను, చూడండి ఇంత బాగా రెడీ అయ్యారు. సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే బయటికి వెళ్ళి ఛాలెంజ్ వీడియోస్ అంట. మన జాఫర్ బై పేజ్ ఉంది కదా, మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్ అతను పెడుతూనే ఉంటారు. ముగ్గురం ఉంటాం అందులో, ఉంటాం కదా. సో మనీ కూడా అంతే, రెవెన్యూ షేర్ చేసుకుంటాడంట. నవ్వుతున్నాడు చూడండి. ఇది మొత్తం కాదు, మనోడు తొందరలో 1000 సబ్స్క్రైబర్స్ని మిస్ చేయబోతున్నాడు. దాన్ని పార్టీ వీడియో కూడా షేర్ చేద్దాం. అంటే పార్టీ ఇస్తా అని మాట ఇచ్చాడు అనమాట. ఫస్ట్ అసలు వీడియో కష్టపడలేదు, నేనే కష్టపడ్డాను. అది మీ అందరికీ కూడా తెలుసు. సో మనకి బిగ్ పార్టీ కావాలని బాగా ఆర్డర్ చేసాం అనమాట. సరే బయటకు అయితే వెళ్దామండి, మాటలు ఉంటూనే ఉంటాయి. బయటకు వెళ్ళేసి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి ప్లాన్స్ వీ కెన్ సీ. సో గైస్, మన ఛాలెంజ్ వీడియో అయితే ఫుల్ షోర్గా చేస్తున్నారు మనోళ్ళు. ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి బ్రో మీరు ఇలా తీస్తున్నామంటే కొంతమంది ఓకే అంటారు, కొంతమంది ఏంట్రా ఎందుకు అది ఇది అని సస్పెన్స్ చెప్తున్నారు. సో ఆ కొంతమందిలో చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఇంకా చూడాలి మనోడు చెప్తున్నాడు ఇన్స్టా పేజెస్, ఇప్పుడే రీల్ తీసాను అట్లా దగ్గర. సో ఇన్స్టా పేజెస్ అయితే వాళ్ళకి చెప్తున్నారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మన వసీం వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు, సో వసీం వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు అప్పు. అతను వస్తే అతని దగ్గర కూడా ఛాలెంజ్ వీడియో అనేది తీయాలి. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో ఇంటికైతే వచ్చేసానండి. ఇవాళ ఎగ్జామ్ బాగా జరిగింది, బయటికి వెళ్ళాం, తిరిగాం, ఛాలెంజ్ వీడియోస్ చేసాం. ఇంకా ఆ ఛాలెంజ్ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మనం చాలా దగ్గరగా ఉన్నాం 1K సబ్స్క్రైబర్స్కి.
సో రేపు ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.